అందరికీ హాయ్ అండి. ఈరోజు మళ్ళీ ఒక చిన్న హార్వెస్ట్తో మళ్ళీ ఈరోజు నేను ముందుకు వచ్చాను. మరి కొన్ని చిల్లీస్ అయితే ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. చూస్తున్నారు కదా, కొన్ని మొక్కలు అయితే చాలా బాగున్నాయి. కొన్ని మొక్కలకైతే ముడత తెగులు కూడా వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి వచ్చి కదా. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలే. కింద ఒక 10 మొక్కల వరకు పెట్టుకున్నాను అన్నాను కదా, ఇది కూడా పచ్చిమిర్చేనండి. కాపు అయితే మాత్రం చాలా బాగుంది. ఒక 7 kgs వరకు మనం పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. చాలా కాయలు అయితే కోసుకున్నాం. కింద అయితే పైన టెర్రస్ గార్డెన్ మీద అయితే చాలా వరకు కాయలు అయితే వచ్చాయి మనకు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క చెట్టుకు చాలా వరకు కాయలు అయితే ఉన్నాయి. ఇంకా పూత పిండితో అయితే ఉంది. నేను ఒక మొక్కకి ఇన్ని కాయలను అయితే కోసుకున్నానండి. ఇంకా ఉన్నాయి, అవి కూడా కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతకు ముందు కోసుకున్నది అయితే ఒక రకమైన రకం. ఇది మళ్ళీ కొంచెం పొట్టుగా ఉంటుందండి. ఇది చాలా కారం అయితే ఉంటుంది. దీంట్లో గింజలు కూడా అలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ కారం అనేది ఉంటుంది ఈ చిల్లీస్లో. ఆకు ముడుచుకుంటుందండి, అప్పుడే దీనికి స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా మిగతా మొక్కలకు కూడా వస్తుందండి. మనం ఇలా ఆకుముడత తెగులు అనేది వచ్చేటప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం ప్రకారంగా అయితే మజ్జిగ స్ప్రే చేసుకోవాలండి. పుల్లట మజ్జిగని స్ప్రే చేసినట్టయితే ఈ ఆకుముడత తెగులు అనేది పోతుంది. నేను స్ప్రే చేసినప్పుడు మీకు చూపిస్తాను. చూశారు కదండి, నేను ఇలా ఇంట్లో అయితే పుల్లటి మజ్జిగను ఇలా బాటిల్లో వేసుకుంటాను. ఈ బాటిల్లో ఉన్న మజ్జిగ ఒక 3-4 days ఇలా ఉంచిన తర్వాత దీన్ని ఒక 20 liters వాటర్లో అయితే కలుపుకొని మొత్తం మొక్కలకి అనేది నేను స్ప్రే చేసుకుంటూ ఉంటాను. ఇది ఇవ్వడం వల్ల మొక్కకు వచ్చే పచ్చిమిర్చి మొక్కలకి మెయిన్గా వచ్చే ఆకు మొక్కలకి అయితే పైన టెర్రస్ గార్డెన్ పైన ఏంటి చాలా కాయలు వచ్చాయి. చూస్తున్నారు కదా, ఎన్ని కాయలు కట్ చేసుకుంటున్నానో నేను. ఇదండి మరి. ఈ రకంగా మనం ఏమైనా మొక్కలు పెట్టుకున్నట్టయితే మనం మొక్క వేసేటప్పుడు కంటే హార్వెస్ట్ తీసుకున్నప్పుడైతే చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. ఇకైతే పచ్చిమిర్చి కూడా తగ్గాయండి. ఇంతకుముందు తీసుకున్నంత హార్వెస్ట్ రాలేదు, కానీ చాలా కాయలు అయితే తీసుకున్నాం కాబట్టి ఇంతకుముందు. నా హార్వెస్ట్ ముందు అయితే ఇది చాలా చిన్న హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి. చూశారు కదా, దీనికి కూడా ఆకుముడత తెగులు అనేది వచ్చింది. అయినా సరే ఇంకా ఫ్లవరింగ్ అయితే వస్తూనే ఉంది, పూత మీద కూడా ఉంది. ఇవన్నిటికి కూడా ఒకసారి మజ్జిగ ద్రావణం అయితే మనం స్ప్రే చేసుకోవాలండి. చిన్న మొక్కలు అయినా సరే చాలా ఈల్డ్ అయితే తీసుకున్నాము. కుండీల్లో అయితే కింద పెరట్లో అయితే చాలా వరకు హార్వెస్ట్ వచ్చింది. ఇదో రకమైన మిర్చి అండి, దీన్ని సూర్యముఖ మిర్చి అంటాము. సన్నగా ఉంటుంది, పొడవుగా. చూశారు కదా, ఇలా పైకి అయితే సూర్యుని చూస్తాయండి ఇవి, అందుకనే వీటిని సూర్యముఖ మిర్చి అని అంటారు. ఇవి కాయలు కొయ్యడం అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం కాయను కోస్తుంటే ఇది ఆకులతో పాటు మన చేతిలోకి వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా కొయ్యవలసి వస్తుంది. అందుకని మ్యాక్సిమం ఇవి కోసేటప్పుడు వీడియో అయితే తీయడానికి కుదరట్లేదు. సరే, మీకు ఇంకా కొన్ని మొక్కల్ని పరిచయం చేస్తాను. సపోటా మొక్క అండి. సపోటా మొక్కకి ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అవుతుంది. చూశారు కదా, నేను ఏ మొక్క తీసుకున్నా కూడా గ్రాఫ్టెడ్ మొక్క తీసుకోవడానికి గల కారణం అదే. చిన్న మొక్క అయినా సరే ఇదిగోండి పూత, ఇదిగో ఈ విధంగా పూత అయితే వస్తుంది మనకి. కాయ నిలబడుతుందో లేదో చూడాలి. కొంతమంది అయితే నన్ను ఈ మొక్కల్ని అది చూసి అడుగుతున్నారు, ఏంటండి నిజంగానే ఇవన్నీ మొక్కలు మీవేనా అని. నిజంగానేనండి, ఇది మా బిల్డింగ్ పైనే నేను టెర్రస్ గార్డెన్ అనేది చేస్తున్నాను. చూద్దాం, ఇంకా మొక్కలు చూపిస్తాను. ఇందులో మనం గ్రీన్ కలర్ వంకాయలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి, ఇందులోనే నేను ఈ బ్లాక్ కలర్ కూడా పెట్టుకున్నాను. అసలు ఈ వంకాయ చూడడానికి అయితే చాలా అందంగా ఉందండి.
అలాగే ఒక వంకాయని నేను కొయ్యకోకుండా సీడ్స్ వస్తాయని చెప్పేసి ఆ వంకాయని వదిలేసి ఆ సీడ్స్ అయితే మళ్ళీ ఇందులోనే వేసాను. చూడాలండి మళ్ళీ వస్తుందేమో. ఇందులో అయితే 2 మొక్కలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే బలం అయితే సరిపోతుందండి. ఇది గోరుచిక్కుడు సీడ్స్ అయితే వేసానండి, ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చారని. అయితే ఆ మొక్క అంతా బాగానే ఉంది. స్టార్టింగ్ అయితే ఈ విధంగా ఆకుపచ్చగా బాగానే వచ్చింది, కానీ తర్వాత వచ్చేసరికి ఈ విధంగా అవుతుంది. ఇది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఇదే ఫస్ట్ టైం నేను వేయడం. అతను అలా అడుగుతూ చూస్తున్నారు కండి, ఇదంతా కూడా స్వీట్ లెమన్ మొక్క అండి. ఇది అసలు ఈ స్వీట్ లెమన్ అనేది అసలు చాలా బాగున్నాయి కాయలు. ఒక 6 నెలలు పిండిలా ఉంటుందండి కాయ. ఒక 6 నెలలు ఏమో తీయగా వగరవగరగా ఉన్నట్టుగా ఉంటుంది. కాయలు అయితే ఇప్పుడు కాయలతోటి ఉంది. ఇదిగోండి చూడండి, మళ్ళీ పూత అనేది ఒక పక్క నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ కాయ మనం కట్ చేసుకునేసరికి మళ్ళీ ఇది తయారవుతుందండి. అలా నిత్యం ఉంటున్నాయి ఎప్పుడు. ఇది స్వీట్ లెమన్ మొక్క. అలాగే మీకు ఇంతకు ముందు కూడా చూపించాను చెర్రీ ఫ్రూట్స్ అండి. ఇవి ఒక పక్కన పూతతో ఉంది, అలాగే ఒక పక్కన మళ్ళీ కాయలు కూడా కాస్తున్నాయండి. చూశారు కదా గుత్తు గుత్తుగా ఎలా అయితే ఉన్నాయో కాయలు. ఈ ఫ్లవర్ అనేది చాలా వరకు రాలిపోతుందండి ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఒకసారి దీనికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినట్టయితే ఈ కాయ అంతా కూడా నిలబడుతుంది. చూస్తున్నారు కదా, కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గజనిమ్మ అండి, ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించాను నేను. గజనిమ్మ అని చెట్టు నిండా అయితే కాయలతో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పక్కన హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇది ఇలా కాయ పూతతో ఉంటుందండి. ఇదిగోండి మళ్ళీ పిందులు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న నేను ఇదంతా కూడా ప్రూనింగ్ అయితే చేసేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాయలు మళ్ళీ రెడీగా ఉన్నాయండి. కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. కొన్ని ఇంకా చిన్న ఈ పక్కన చూపించు గుచ్చులుగా అయితే కాయలు పెద్ద పెద్ద సైజు అవుతాయండి. ఇవి చాలా వరకు నాకు ఎక్కువ కాయలు రావడం వల్ల సైజ్ అనేది ఇంకా కొంచెం తగ్గింది. లేదంటే ఫస్ట్లో ఇంకా కొంచెం కాయ సైజ్ అనేది పెద్దగా ఉండేది. ఒక 2 కాయలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇది తయారైపోతుందండి. సరే ఇంకా కొంచెం కలర్ రావాలి కదా అని వదిలేసరికి పిట్టలైతే మనకి ఉంచుకోకుండా అయితే అవే లాగించేస్తున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న మొక్క అయితే మల్బరీస్ అండి. ఇది మల్బరీ మొక్క. ఇప్పుడే మనకి మల్బరీస్ అనేది మళ్ళీ ఇప్పుడు పూత మీద ఉంది. ఇలా వస్తుందండి పూత. ఇదే కాయ కింద తయారవుతుంది. కూర విత్తనాలు మా బ్రదర్ తీసుకొచ్చాడని నేను వేసుకున్నాను కదా, అవి అయితే బాగా వచ్చాయండి. ఇవన్నీ కూడా చుక్కకూర. ఇటు సైడ్ వేసుకున్నవన్నీ కూడా పాలకూర అండి. పాలకూర సీడ్స్ ఇవి. మనకి ఈ చుక్కకూర కటింగ్ చేసుకోవచ్చు, ఈ పాలకూర కూడా కటింగ్ చేసుకోవచ్చు. బాగా ఒత్తుగా వచ్చాయండి. చూద్దాం, ఎదిగిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఈ గ్రూప్లో స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అయితే ఇచ్చారండి. వాళ్ళు ఇచ్చిన విధంగానే, సార్ చెప్పిన విధంగానే నేనైతే మొక్కలను అయితే నాటుకోవడం జరిగింది. ఈ స్ట్రాబెర్రీ మొత్తం నాకు 10 సాప్లింగ్స్ అయితే ఇచ్చారు. ఒకటైతే డ్యామేజ్ అయిపోయింది. మిగతా 9 కూడా నేను వేరే కుండీల్లో పెట్టుకోవడానికి లేక ఇదే కుండీలో అయితే పెట్టడం జరిగింది. కొంచెం ఇవి బాగున్నాయి అని అనుకున్న తర్వాత మళ్ళీ వీటిని వేరే దాంట్లోకి అయితే మార్చుకుంటాను. దగ్గరగా చూపించు తల్లి. ఇందులో నేను చెక్క పొట్టు, ఇసుక, అలాగే నల్లమట్టి, కొంచెం వర్మీ కంపోస్ట్ కలుపుకున్నానండి. మొత్తం ఇవన్నీ కలిపేసాను. ఎందుకంటే ఇందులో వాటర్ శాతం ఎక్కువ ఉండకూడదు నిల్వ. దానికోసం ఇసుక కలుపుకుంటే ఆ వాటర్ అనేది ఎప్పటికప్పుడు మనకి కిందకు వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే నాటుకోవడం జరిగింది. అలాగే మీకు డ్రాగన్ ఫ్రూట్ కూడా సీడ్స్ ద్వారా ఎలా నాటుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. టెర్రస్ గార్డెన్ పైన వైట్ డ్రాగన్ అయితే ఉంది, కానీ పింక్ కలర్ డ్రాగన్ లేదని చెప్పేసి నేను ఫస్ట్లో సీడ్స్ ద్వారా అయితే వేసుకున్నానండి. ఇది తర్వాత అయితే స్టెమ్ పెట్టుకున్నాను టెర్రస్ మీద. కానీ మీరైతే ఇలా చేయొద్దు. ఇలా అయితే కాయ కాయడానికి ఒక 2-3 ఇయర్స్ పడుతుందండి టైము, సీడ్స్ ద్వారా వేసుకుంటే. ఇలా కాకుండా మనం డైరెక్ట్ స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టుకుంటే 6 మంత్స్కే ఈల్డ్ అయితే తీసుకుంటాము. కాబట్టి ఎవరైనా ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవాలి అని అనుకుంటే స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇలా సీడ్స్ ద్వారా అయితే చాలా లేట్ అవుతుంది.
మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కన ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి.